ఆ 7 రోజులు ఏం జరుగుతుందంటే ఇంద్రుడు ఆ సంవర్తక మేఘం ఒకటే కాదు, ఉన్న మేఘ శక్తి అంతా కూడా దేవతల శక్తులందరినీ కూడా ఆ గోవర్ధన గిరి పైన ప్రయోగిస్తాడు. గోవర్ధన గిరి పైన ప్రయోగించి ఎట్లా అంటే పిడుగులంటే ఎలాగంటే పిడుగు పడితే మొత్తం చూసావు కదా, భూమి అంతా కాలిపోతుంది కూడా వేడికి. గోవర్ధన పైన అటువంటి అతి పరాక్రమైన పిడుగులను పంపిస్తాడు గోవర్ధన పైకి. ఎలాగంటే గోవర్ధనుడికి ఎలా ఉంటుందంటే కృష్ణుడి స్పర్శ తగ్గుతుంది గోవర్ధనుడికి. కృష్ణుడి స్పర్శ గోవర్ధనం తగిలింది కాబట్టి గోవర్ధనకి వచ్చే పిడుగులు ఎలా అనిపిస్తాయంటే పువ్వులు వేసేట్టు అనిపిస్తుంది దానికి. ఒక భక్తుడు భగవంతుడితో సంబంధంలోకి వచ్చినప్పుడు కష్టాలు కూడా ఎలా అనిపిస్తాయి, పూల మార్గం లాగా అనిపించాలి. అది అనిపించలేదంటే మనం ఇంకా భక్తులు లేనట్టు. మన భగవంతుడితో ఆ బంధం లేదు కాబట్టి అది పువ్వులాగా అనిపించట్లా. గోవర్ధనులో ఆ భక్తి ఉంది కాబట్టి, కృష్ణుడి స్పర్శ తగిలింది కాబట్టి ఆ పిడుగులు కూడా గోవర్ధనుడికి పువ్వుల్లా కనిపిస్తాను. ఆయన ఆనందంగా ఉన్నాడు గోవర్ధనుడు. మందు, ఆల్కహాల్ మందే మనిషిని ఆ విధంగా మత్తులో తీసుకెళ్ళిపోతే భక్తి, కృష్ణ చైతన్యం, కృష్ణ రసం అలవాటైన జీవుడికి, కృష్ణుడి స్పర్శ తగిలిన జీవుడికి ఆ మత్తు ఎలా ఉంటుంది? ఊహకు అతీతమైన మత్తుది. ఆ మత్తులో ఏది కనపడదు, బంధాలు కనపడవు, కష్టాలు కనపడవు, ఏది కనపడవు. భగవంతుడు ఆ మత్తు ఆవహించిందంటే ఆయన తత్వం తప్ప ఏది, కళ్ళకు ఆయన తప్ప ఏది కనపడదు. ప్రపంచం ఆయనే కనపడుతూ ఉంటాడు. ప్రహ్లాదుడి కనపడినట్టు నరసింహస్వామి. ఆ మత్తు మనం వేసుకోవాలి. Like, share and subscribe to HKM Kinderpore channel.